కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని, అందుకే ఈ గృహప్రవేశం కార్యక్రమాన్ని ఈరోజు రాయచోటిలో ప్రారంభించారని, ఏదో ఇల్లు ఇచ్చాము అంటే ఇచ్చిన విధంగా కాకుండా మౌలిక సదుపాయాలన్నీ కల్పించి ప్రతి ఒక్కరికి 2029 లోపల ఇల్లు ఉండేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నంది మండలం భానుశ్రీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్స్కు ముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో పేదలకు సొంత ఇంటి కళ నెరవేరాలన్న కోరికను తీర్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనేది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాయచోట్లో ప్రారంభించడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లుకి శ్రీకారం చుట్టడం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక దినంగా భావిస్తూ ఇంకా కూడా ఏవైతే ఇల్లు బ్యాలెన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా 2029 లోపల అందరికి కూడా ఇల్లు ఇవ్వాలని లక్ష్యంగా ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏదో ఇల్లు కట్టామా ఇల్లు ఇచ్చామనే ధోరణి కాకుండా ఇంటితో పాటు అక్కడ మౌలిక వసతులు కూడా కల్పించడమే. గత ప్రభుత్వం ఊరికే బేస్మట్టాలో స్లాబులు వేసి మౌలిక వసతులు లేకుండా వెళ్ళిపోయిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. ఆ విధంగా కాకుండా అన్నీ కూడా నోటిఫై చేశారు. అవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ ఇళ్ల దగ్గర రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, తాగునీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. వీళ్ళని త్వరగా అవి కూడా చేసి ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కళ నెరవేర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా చేస్తుందని మీ ద్వారా ప్రజలకందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఎవరున్నా కూడా ఇప్పటికే నెల్లూరు రూరల్లో శాసనసభ్యులు శ్రీధర్ గారు హౌసింగ్ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినారు. ఎక్కడైనా ఇంకెక్కడైనా ఇల్లు కావాలన్నా కూడా అన్ని విధాలా కూడా మీరు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే అందరికి కూడా అటు స్థలము, ఇల్లు, అదేవిధంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా రెండు కూడా నెరవేరుతాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా దాదాపుగా 3 లక్షల ఇళ్ళకి ఇవాళ వాళ్ళందరికీ కూడా తాళాలు అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ వచ్చిన కొత్తల్లోనే ఇక్కడ కొత్త కోటేశ్వరి అని ఆవిడ అడిగినప్పుడు ఇమీడియట్గా శ్రీధర్ అన్న దృష్టికి తీసుకెళ్తే దాన్ని శాంక్షన్ చేయించడము, వాళ్ళకి ఆ రోజు దీని ప్రకారం వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆవిడ ఇల్లు కట్టుకొని గృహప్రవేశం సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకి రావడము, వీళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణం ఇక్కడ నెలకొంది. ఎక్కడైతే ఇల్లు శాంక్షన్ అయినాయో అన్ని ఏరియాల్లో కూడా ఇలాంటి పండగ వాతావరణమే ఈరోజు కనిపిస్తుంది. మున్ముందు కూడా ఇంకెవరైనా పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పి